రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ సెషన్లో ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈ సెషన్లో మనం ఆ ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం సో దట్ మనకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. నేను మీకు కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇచ్చాను, బట్ మీరు ట్రై చేయండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆ అసైన్మెంట్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. రైట్. అది లాస్ట్ సెషన్లో మనకి వీడియోస్లో ఉన్నాయి. సో యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్ ఆర్ ట్రై టు ఇంప్లిమెంట్ ద అసైన్మెంట్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను కొన్ని డిజైన్స్ చూపించాను ఆల్రెడీ మీకు. సో లెట్ మీ డూ వన్ డిజైన్. లేకపోతే మనం ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక ర్యాండమ్గా ఒక ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనం చూడవచ్చు. ఓకే, ఒకసారి అది కూడా చేద్దాం. సో వాట్ ఐ విల్ డూ, రైట్, ఇక్కడ మనం ఒక వెబ్సైట్కి వెళ్దాం. ఓకే, నేను గూగుల్ చాలా సింపుల్ లేఅవుట్, అంటే కాంప్లెక్స్ కాకుండా సింపుల్ లేఅవుట్ని ఎలా అనేది ఒకసారి చూద్దాం మనం. రైట్, గూగుల్ ఇండియా అబౌట్లోకి వెళ్తున్నాను. గూగుల్ అబౌట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూసారా, చాలా సింపుల్ బ్లాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లాంటి డిజైన్స్ ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఇది ఆ, ఇప్పుడు ఈ ఈ డిజైన్ మనం ఎలా చేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ డిజైన్ ఎలా చేయాలి. ఈ డిజైన్ కి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్ట్రక్చర్. అది చాలా ఇంపార్టెంట్ కదా. స్ట్రక్చర్ కనుక మీకు గనక వస్తే దెన్ ఆబ్వియస్ గా డిజైన్ చేయడం చాలా ఈజీ. డిజైన్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఈ చిన్న బ్లాక్ ఎలా డిజైన్ చేయాలి, ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి. చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా నాకు ఇప్పుడు ఎలా అయితే ఉందో అలానే కావాలి. చూద్దామా. చిన్న చిన్న బ్లాక్స్ తీసుకుందాం. సో ఆ విధంగా చేయటం వల్ల ఏమవుద్దంటే, మనం ఇట్లాంటి చిన్న చిన్న బ్లాక్స్ ఒక 7-8 చేసామంటే సో కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. అంటే స్ట్రక్చర్ ఎలా ఉన్నా కూడా మనము నీట్గా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం. మనం స్క్రీన్ షాట్ తీసుకుంటేనే బెటర్ మనకి. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఫుల్ విడ్త్, అంతేనా. ఫుల్ విడ్త్ లో కంటెంట్ అనేది కొంచెం ఫిక్స్డ్ విడ్త్ గా ఉంది. అది ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎక్కడ ఇది పెయింట్. లెట్ మీ ఓపెన్ పెయింట్. అంటే పెయింట్ కూడా ఓపెన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేను పెయింట్ కూడా తీసుకుంటున్నాను. ఇదేంటిది ఎక్కడికి వెళ్తుంది, పెయింట్ కదా. ఇది పెయింట్. రైట్. సో ఇక్కడ దాన్ని మీరు పేస్ట్ చేయండి. ఏదైతే మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని డిజైన్ చేయాలి మనం. డిజైన్ చేయాలంటే ఫస్ట్ మీకు స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చర్ తెలిసినప్పుడే మనం డిజైన్ చేయగలుగుతాం, లేకపోతే డిజైన్ చేయలేము. అండ్ మీరు స్ట్రక్చర్ అంటే ఏం చేస్తారంటే, ఇది మొత్తాన్ని మీరు ఏం రిప్రజెంట్ చేయాలంటే సెక్షన్గా రిప్రజెంట్ చేయాలి. ఏం రిప్రజెంట్ చేయాలి, సెక్షన్గా రిప్రజెంట్ చేయాలి. ఈ సెక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే, మళ్ళీ చూడండి అందరూ కూడా, ఈ సెక్షన్లో దీన్ని మొత్తాన్ని ఒక డివ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, డివ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు మొత్తాన్ని. తర్వాత దాని లోపల మనకి 2 పార్ట్స్ ఉన్నాయి చూసారా. ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. ఈ 2 పార్ట్స్ పక్క పక్కన వచ్చినాయి, అంతేనా. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, 2 పార్ట్స్ పక్క పక్కన రావాలంటే ఖచ్చితంగా ఒక పేరెంట్ ఉండాలని చెప్పాను. అందుకే ఈ రెడ్ కలర్ తీసుకున్న పేరెంట్ గా నేను. అంటే ఇది స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఏంటిది, ఇది సెక్షన్, ఇది రెడ్ వచ్చేసి ఒక డివ్. ఆ డివ్ లోపల మళ్ళీ 2 డివ్స్. సో ఇది ఒక ఇమేజ్ అండ్ ఇది ఒక టైటిల్, పారాగ్రాఫ్ అండ్ ఒక బటన్, లెర్న్ మోర్ బటన్ అనేది ఉంది. సో ఇది ఎలా చేస్తాం సింపుల్గా, సింపుల్ లేఅవుట్స్ ని మనం తీసుకొని చేద్దాం. రైట్, ఒకసారి దీని ముందు స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. రైట్. సో ఫస్ట్ లెట్ మీ సేవ్ ద ఫైల్. flex4.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అదైతే కామన్, ఏది మార్జిన్ 0, దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ బయట ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇదే ఆ సెక్షన్. ఈ సెక్షన్ లోపల రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ ని నేను ఒక డివ్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. డివ్. సో లెట్ మీ టేక్ డివ్. ఇక్కడ మనం రాయొచ్చు కంటైనర్ ఫుల్ అని. ఓకే, ఇక్కడ కంటైనర్ అని రాయొచ్చు సింపుల్ గా. క్లాస్ ఇస్ ఈక్వల్ టు కంటైనర్, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే కంటైనర్ ఫుల్ అంటే చెప్తాను. సో ఇది కంటైనర్ ఫుల్, ఇది జస్ట్ కంటైనరే. కంటైనర్ నేను ఫిక్స్డ్ విడ్త్ ఇస్తాను. కంటైనర్ ఫుల్ అంటే 100% విడ్త్ ఉండాలి. సో దీని లోపల ఇప్పుడు 2 డివ్స్ ఉంటాయి మనకి, అంతేనా. 2 డివ్స్.
సో ఒక డివ్ ఏంటి? లెఫ్ట్ డివ్, ఒక డివ్ రైట్ డివ్, అంతేనా? సో ఇది లెఫ్ట్. లెఫ్ట్ లో మీకు ఒక టైటిల్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, అండ్ ఇది ఉంది. సో దీనికి మీరు ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చు. క్లాస్ ఇస్ ఈక్వల్ టు బ్లాక్ అను మీ ఇష్టం. లెఫ్ట్ బ్లాక్ అని పెట్టుకుంటారా? రైట్, వెరీ నైస్. లెఫ్ట్ బ్లాక్ అని పెట్టుకోవచ్చు. అలానే దీనికి మనం రైట్ బ్లాక్ అని కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. దిస్ ఇస్ గోయింగ్ టు బి క్లాస్ ఇస్ ఈక్వల్ టు రైట్ బ్లాక్. మీకు నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది సింపుల్ డిజైన్ కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాం. మనకి పెద్ద పెద్ద లేఅవుట్స్ చేసేటప్పుడు అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. క్లాసెస్ మీద నేమింగ్ కన్వెన్షన్స్ అవి కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి మనం. సో ఈ టూ డివ్స్ వచ్చాయి. ఈ టూ డివ్స్ లోపల సెకండ్ డివ్ లో ఏముంది? మనకి ఇమేజ్ ఉంది. అండ్ ఫస్ట్ డివ్ లో మనకి ఇది ఉంది, అంతేనా? సో ఇమేజ్ పెడదాం ఫస్ట్. IMGSRC. మీకు ఆల్రెడీ ఇమేజెస్ ఫోల్డర్ ఉంది మీ దాంట్లో. ఏదో ఒక ర్యాండమ్ గా ఒక ఇమేజ్ తీసుకుందాం. లెట్ మీ ఓపెన్ ద ఇమేజెస్ ఫోల్డర్. ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ తీసుకుందాం. మీ ఇష్టం, ర్యాండమ్ గా ఏదో ఒకటి తీసుకోండి. 1.png అనే ఇమేజ్ తీసుకుంటున్నాను నేను. 1.png అనే ఇమేజ్ ఉంది, తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏముంది? మనకి ఒక H1 ట్యాగ్ ఉంది, అంతేనా? ఒకసారి మీరు ఇక్కడికి వెళ్ళండి. సో ఇది ఆ H1 ట్యాగ్. H1 H2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనైతే H1 చెప్పి తీసుకుంటున్నా. హెడ్డింగ్స్ కి మాక్సిమం మనం H1 వాడతామండి. సో ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరు ఇమేజెస్ ఏవైనా తీసుకోవచ్చు. ర్యాండమ్ గా నేను తీసుకున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే అదే ఇది రీడ్ మోర్, లెర్న్ మోర్ కదా. ఇది ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను నేను. AHREF. సింపుల్ గా ఒక బటన్ కూడా తీసుకోవచ్చు మనము. బటన్ కూడా చేయొచ్చు. సో LEARN, లెర్న్ మోర్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. ఆల్ స్మాల్, రైట్, లెర్న్ మోర్, రైట్, ఇలా తీసుకున్నాను. సో ఇది అంతా కూడా ఇదేంటిది? టైటిల్, లెఫ్ట్ బ్లాక్ టైటిల్, లెఫ్ట్ బ్లాక్ పారాగ్రాఫ్ ట్యాగ్, లెఫ్ట్ బ్లాక్ యాంకర్ ట్యాగ్. సో అలానే దీనికి ఒక క్లాస్ కూడా తీసుకుంటున్నాను. క్లాస్ పేరు కూడా లెర్న్ మోరే. LEARN, లెర్న్ మోర్ అనే క్లాసే తీసుకున్నాను. మీకు దీనికి కూడా కావాలంటే తీసుకోవచ్చు క్లాసెస్, రైట్, నో ప్రాబ్లం. ఒకవేళ తీసుకున్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు, రైట్. సో ఇదండి మన స్ట్రక్చర్ అయితే ఇది. ఒకసారి ఈ స్ట్రక్చర్ని మీరు రన్ చేయండి. రన్ చేస్తే మీకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి బాగా చూడండి. స్ట్రక్చర్ ఎలా తీసుకున్నాను అనేది చాలా బేసిక్ నుంచి వస్తున్నాను నేను. ఆల్రెడీ మీకు HTML లో చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చూస్తున్నాం. సో ద అవుట్ కలర్, అవుట్ సైడ్ మధ్యలో రెడ్ కలర్ ఉంది, తర్వాత లోపల 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు స్లోగా 1 బై 1 చేసుకుంటూ వెళ్తే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో దీన్ని ఫస్ట్ రన్ చేయండి. సేవ్ ద ఫైల్ అండ్ రన్ దిస్. ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి, ఇలా వచ్చింది. అక్కడ మనకి ఎలా చూపిస్తుంది చూడండి. ఇదేమో చాలా నీట్ గా రిప్రజెంట్ అయ్యింది. ఇది ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఎందుకు అలా వస్తుందంటే వీ డిడెంట్ డిజైన్. ఇంకా మనం డిజైన్ చేయలే. డిజైన్ చేస్తే ఆ విధంగా రావాలి, అదేనా? ఇప్పుడు ఈ కంటైనర్ ఫుల్ ఉంది కదా. ఈ కంటైనర్ ఫుల్ కి నేనేం చేయను. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. అక్కడ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, మీరు చూసారు కదా. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. ఏంటి కలర్ కోడ్? ఇక్కడ ఏదో కలర్ ఉంది కదా. ఈ కలర్ కోడ్ ఎలా తెలిసింది మీకంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు ఇదిగోండి కలర్ కోడ్ ఇది. E8F0FE అనేది కలర్ కోడ్. నేను కూడా అదే కలర్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకున్నాను. రైట్, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ కలర్ కోడ్ అప్లై అయిందా? పర్ఫెక్ట్, కలర్ కోడ్ అప్లై అయ్యింది. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి మనకి అక్కడ, అంతేనా? దిస్ అండ్ దిస్ ఆర్ సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్ ఉంది. కానీ ఇవేంటి 1 బై 1 వచ్చినాయి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కదా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే బై డిఫాల్ట్ 1 బై 1 వస్తాయి. ఈవెన్ దో అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయినా కూడా నాకు పక్క పక్కన రావాలంటే డిస్ప్లే ప్రాపర్టీ అయిన పేజ్ మనం చేయొచ్చు కదా. అయితే ఈ రెండు పక్క పక్కన రావాలి. ఏవి? లెఫ్ట్ బ్లాక్, రైట్ బ్లాక్. సో కాబట్టి మనం ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ వాడతాం. సో ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలంటే దీని పేరెంట్ ఎవరు? కంటైనర్. సో కాబట్టి మీరు ఇక్కడ కంటైనర్ కి మీరు రాస్తారు. ఏమని రాస్తారు అంటే కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశాను, అంతే. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో పక్క పక్కన అయితే వచ్చింది. సో దే ఆర్ ఆల్ సైడ్ బై సైడ్. ఈ ఇమేజ్ యొక్క హైట్ మరి ఓవర్ గా ఉన్నట్టుంది. దీనికి హైట్ కొంత ఇద్దాం మనము. సో హైట్, హైట్ ఈక్వల్ టు, యాక్చువల్గా హారిజంటల్ ఇమేజ్ తీసుకోవాలి మనము. ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాము, లేదంటే అదే ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. సో ఈ ఇమేజ్ మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే
రైట్. ఈ ఇమేజ్ మనం ఎక్కడ సేవ్ చేద్దాం? మన యొక్క ఇమేజెస్ ఫోల్డర్‌లో సేవ్ చేద్దాం. ఇమేజెస్ ఫోల్డర్‌లో ఎంటర్‌ప్రైజ్ 2 అనేది ఫైల్ చూద్దాం. ఈ ఫైల్ ఎలా సేవ్ అయింది? అయ్యో! ఇదేదో డిఫరెంట్ ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అయింది. చూద్దాం ఒకసారి ఎలా సేవ్ అయింది ఫైల్ అనేది. ఓకే. ఆహ్, ఇమేజెస్ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఫైల్ ఒక డిఫరెంట్‌గా సేవ్ అయింది. ఇదంతా తీసేయాలేమో ఒకసారి చూద్దాం. రైట్. ఇప్పుడొచ్చింది. ఎంటర్‌ప్రైజ్ 2 అది ఇమేజ్. ఎంటర్‌ప్రైజ్ 2.png. సో, ఇదండి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇప్పుడు. రిఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్ అనేది పర్ఫెక్ట్. అంటే అక్కడ వాడు కరెక్ట్ ఇమేజ్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్‌గా సైజ్ ఎంత కావాలో అంతే తీసుకున్నాడు. కాబట్టి అందుకని అది అలా వచ్చింది. మనం అలా తీసుకోలేదు కదా ఇందాక. ఇప్పుడు ఇది ఈక్వల్‌గా ఉందా? లేదు. మీకు రైట్ సైడ్‌లో ఇమేజ్ చూడండి. లెఫ్ట్ సైడ్‌లో టెక్స్ట్ చూడండి. దే ఆర్ నాట్ ఈక్వల్లీ రిప్రజెంటింగ్ సైజ్‌లో. ఇప్పుడు వాట్ ఐ విల్ డూ అంటే ఏం లేదండి. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాసారు కదా! ఫ్లెక్స్ ర్యాప్ కూడా రాసి పెట్టుకోండి ఎప్పుడు గూడా. ఫ్లెక్స్ డబ్ల్యూఆర్ఏపి ర్యాప్. యాక్చువల్‌గా అవసరం లేదు. కంటెంట్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. రాయండి అయితే. నో వరీస్. ఇది. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ బ్లాక్, రైట్ బ్లాక్‌కి ఒక కామన్ క్లాస్ కూడా తీసుకోవచ్చు మనం. బ్లాక్, బ్లాక్. 2 క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బ్లాక్. ఎందుకంటే ఈ రెండిటికి కామన్‌గా ఉన్నవి బ్లాక్‌లో రాయండి. ఓన్లీ లెఫ్ట్‌కి కావాల్సింది లెఫ్ట్‌లో రాయండి. ఓన్లీ రైట్‌కి కావాల్సింది రైట్‌లో రాయండి. అందుకని అలా మనం 2 క్లాసెస్ తీసుకోవచ్చు. డాట్ బిఎల్ఓసీకే బ్లాక్. ఈ యొక్క బ్లాక్ యొక్క ఫ్లెక్స్ విడ్త్ తీసుకుంటున్నాను. ఫ్లెక్స్ విడ్త్ వచ్చేసి నేను ఒక 50% తీసుకున్నాను. 50% ఫ్లెక్స్ విడ్త్ అంటే 50, 50. ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఇమేజ్ 50 ఆ పక్కన ఉన్నటువంటి టెక్స్ట్ కూడా 15 కాకపోతే ఇమేజ్ ఇంతిదే కాబట్టి మీకు రైట్ సైడ్‌లో గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. చిన్న ఇమేజ్ కాబట్టి. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫిక్స్డ్ విడ్త్ సెట్ చేయటం ఎలా అంటే కంటైనర్ యొక్క విడ్త్ మీరు ఇలా రాయొచ్చండి. 85% ఆటో అని రాయొచ్చు మీరు. సారీ. విడ్త్ 85%, విడ్త్ 85% సెట్ చేయండి. ఇది 85% విడ్త్. ఇది ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉంది. ఇక్కడ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే మార్జిన్ 0 ఆటో అని ఒక ప్రాపర్టీ ఉంటది. 0 అండ్ ఆటో. ఆటో అంటే ఏంటి? లెఫ్ట్, రైట్ ఆటో. టాప్, బాటమ్ ఏమి అవసరం లేదు. లెఫ్ట్, రైట్ మాత్రం ఆటోమేటిక్‌గా రావాలి. ఎప్పుడైతే మీరు ఈ రెండిటి కాంబినేషన్ రాస్తారో మీరు చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా అది నీకు కరెక్ట్‌గా మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొంత ఎక్కువ గ్యాప్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ గ్యాప్ వచ్చింది మీకు ఆల్రెడీ. రైట్ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. యాక్చువల్‌గా అయితే గ్యాప్ ఉంది. సో, మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయొచ్చంటే మనం ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లో గో డౌన్. ఇప్పుడు దీని మీద మౌస్ పెడితే చూడండి. కంటైనర్ మీద మౌస్ పెట్టాను. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో నీకు ఈక్వల్ మార్జిన్ ఉంది. ఆరెంజ్ కలర్. ఓకే. అలానే ఈ లెఫ్ట్ బ్లాక్ మీద మౌస్ పెట్టాను. చూసారా 50% విడ్త్. రైట్ బ్లాక్ మీద మౌస్ పెట్టినా కూడా అదిగోండి. ఆ ఇమేజ్ అనేది చిన్నదే కాబట్టి కొంత ఎక్స్‌ట్రా స్పేస్ అనేది అక్కడ ఉంది. దానికి మనం ఏం చేయలేము. బట్ జస్ట్ చెప్తున్నాను. ఓకేనా? రైట్ ఇది. ఇప్పుడు అయిపోయింది. ఈ విడ్త్ సెట్ చేసాము. ఫ్లెక్స్ సెట్ చేసింది. పర్ఫెక్ట్. అలానే ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేయాలి. ఇక్కడ చాలా గ్యాప్ అంతా నీట్‌గా ఉంది గదా! అంటే ఇప్పుడు దీని విడ్త్ 85% కాకుండా ఒకవేళ మీరు దీన్ని 75% తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటదో చూడండి. సారీ ఇక్కడ కాదు ఇక్కడ 75% తీసుకున్నా. ఇంకా తగ్గిస్తానంటే 65% కూడా తీసుకోవచ్చు మీరు. 55 తీసుకున్నాను. ఇలా ఉంది. ఇక్కడ మన టైటిల్ ఎలా ఉంది? ఇలా ఉంది. రైట్? మన యొక్క పారాగ్రాఫ్ ఇది. ఇది ఎంత లైన్ హైట్ బాగుంది దానికి. ఇక్కడ లైన్ హైట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ సీఎస్ఎస్ ప్రాపర్టీ వచ్చేసి లెఫ్ట్ బ్లాక్‌లో. కాబట్టి లెఫ్ట్ బ్లాక్‌కి లైన్ హైట్ సెట్ చేస్తాను. లైన్ హైట్‌ని నేను ఒక 30 పిక్సెల్స్ తీసుకున్నాను. రిఫ్రెష్ చేయండి ఇక్కడికెళ్ళి. మనకేం అవుట్‌పుట్ వచ్చిందో చూడండి. కొంత లైన్ హైట్ అయితే పెరిగింది కదా! రైట్. పర్ఫెక్ట్‌గా కొంత లైన్ హైట్ అయితే వచ్చింది. అండ్ ప్రతి దానికి కింద కొంత మార్జిన్ అనేది ఉందండి. కాబట్టి డాట్ లెఫ్ట్ బ్లాక్ హెచ్1 అంటే లెఫ్ట్ బ్లాక్‌లో ఉన్నటువంటి హెచ్1 మాత్రమే అని ఇలా రాసుకోవచ్చు. గ్రేటర్ థాన్ పెట్టి రాసుకోవచ్చు.
ఇలా రాసుకోవచ్చు. స్పేస్తో కూడా రాసుకోవచ్చు. ద ఎలిమెంట్ H1 విచ్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ బ్లాక్ ఓన్లీ అని అర్థం. సో ఇక్కడ దీనికి మార్జిన్ బాటమ్ రాస్తున్నాను. మార్జిన్ బాటమ్ ఓన్లీ బాటమే కావాలి నాకు. ఒక 20 పిక్సెల్స్ తీసుకున్నాను. చూడండి. అలానే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా మార్జిన్ బాటమ్ కావాలి. అదే 20 పిక్సెల్స్ కావాలి. కాబట్టి మళ్ళా రాయటం ఎందుకు? ఇలా కామా పెట్టేసి మీరు ఇలా రాసుకోవచ్చు కదా. డాట్ లెఫ్ట్ బ్లాక్ స్పేస్ పి అని రాయొచ్చు. ఎందుకు? రెండిటికి సేమ్ మార్జిన్ బాటమే కావాలి కాబట్టి అలా రాశారు. ఇలా రాశారు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ లెర్న్ మోర్ అని ఉందో దానికి ఒక క్లాస్ ఆల్రెడీ మనం రాసాం. మనం ఏమని రాసామంటే లెర్న్ మోర్ అనే క్లాస్ ఇచ్చాము. సో దీనికి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దిస్ ఈస్ గోయింగ్ టు బి వైట్ కలర్. వైట్ ఇస్తున్నాను. దీనికి టెక్స్ట్ అండర్లైన్ అవసరం లేదు మనకి. కాబట్టి టెక్స్ట్ డెకరేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ కనుక మీరు నన్ను అని ఇస్తే అండర్లైన్ వెళ్ళిపోద్ది. అండర్లైన్ అయితే లేదు. సో అలానే దీనికి మీరు కొంత ప్యాడింగ్ రాయండి. ప్యాడింగ్ ఎందుకంటే ఇక్కడ మీరు యాజ్ ఇట్ ఈస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంత గ్యాప్ ఉంది నీట్‌గా టెక్స్ట్‌కి అండ్ పైన చూసినట్లయితే. సో నేను ప్యాడింగ్ వచ్చేసి ఒక 25 పిక్సెల్స్ ప్యాడింగ్ రాసాను. 25 పిక్సెల్స్ ప్యాడింగ్ రాసాను. సో ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది. సో 25 అంటే మరీ ఓవర్‌గా ఉన్నట్టుంది. లెట్ అస్ మేక్ దిస్ యాస్ 15 తీసుకుందాం. ఇలా ఉంది. పర్ఫెక్ట్. ఇది కొంచెం బాగుంది. దీనికి రౌండెడ్ కార్నర్ ఉంది కదా! బోర్డర్ కూడా ఉందా? మీరు అబ్జర్వ్ చేశారా? దీనికి బోర్డర్ కూడా ఉంది. సో కాబట్టి లెట్ మీ హావ్ ఎ బోర్డర్. BORDER బోర్డర్. బోర్డర్ వచ్చేసి నేను దీనికి 1 పిక్సెల్ సాలిడ్ హ్యాష్ ఒక కలర్ కోడ్ ఇస్తున్నానండి. 999 అని ఒక కలర్ కోడ్ ఇస్తున్నాను. 999 అంటే డార్క్ కలరే వస్తది. లైట్ డార్క్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బోర్డర్ వచ్చింది కదా! రైట్. అలానే దానికి రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. కాబట్టి రౌండెడ్ కార్నర్స్ రావాలంటే ప్రాపర్టీ ఏంటి? బోర్డర్ రేడియస్. RADIUS. బోర్డర్ రేడియస్‌ని నేను ఒక 120 పిక్సెల్స్ ఇచ్చాననుకోండి. అప్పుడు ఏమవుతుంది అది? సో రౌండెడ్ కార్నర్ వచ్చింది. సేమ్ లైక్ అలానే ఇప్పుడు. కాకపోతే కొంచెం మనకి ఫాంట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఫాంట్ చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ మన ఫాంట్ చాలా బోల్డ్‌గా ఉంది. కదా! సో ఇక్కడ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ అంత సైజ్ తక్కువగా ఉంది. అలా కంపేర్ చేసుకోవాలి మనం. అక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది? సో దట్ ఈస్ వాట్ వి నీడ్ టు చెక్ ఇట్. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనం నెక్స్ట్ ఈ ఫాంట్ సైజ్‌ని కొంచెం మారుద్దాం. ఫాంట్ వెయిట్ ఇక్కడ H1 ట్యాగ్ ఓన్లీ H1 ట్యాగే. రైట్? కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. H1 ట్యాగ్ యొక్క ఫాంట్ వెయిట్. మనకు ఒక ప్రాపర్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఫాంట్ వెయిట్ WHT వెయిట్ అనేది లెట్ మీ యూజ్ సంథింగ్ కాల్డ్ నార్మల్ వెయిట్ పెడుతున్నాను. రిఫ్రెష్ చేయండి. ఫాంట్ వెయిట్ నార్మల్ వచ్చిందా? అలానే కొంత ఫాంట్ సైజ్ కూడా ఉంది దానికి. లెట్ మీ గివ్ ద ఫాంట్ హైఫన్ సైజ్. ఫాంట్ సైజ్ నేను ఒక 40 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఇలా వచ్చిందండి ఇది. దీనికి కొంత లైన్ హైట్ మరి ఎక్కువగా ఉందా సైజు? మేబీ యూ కెన్ టేక్ దిస్ as 38. రైట్. సో దీనికి లైన్ హైట్ ఇచ్చాం కదా ఆల్రెడీ. ఎందుకు ఇది ఇట్లానే ఉంది? లెట్ మీ యూజ్ లైన్ హైట్. లైన్ హైట్‌ని నేను 40 పిక్సెల్స్ లైన్ హైట్ తీసుకుంటున్నాను. సో పర్లేదు. సో కొంత లైన్ హైట్ అయితే వచ్చింది. రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనం రీచ్ అవుతున్నాం. ఇక్కడ పైన కింద కొంత గ్యాప్ ఉంది చూసారా? నీట్‌గా ఉంది గ్యాప్. సో ఇక్కడ మనకి గ్యాప్ లేదు. అంతా అటాచ్ అయిపోయింది దాంట్లో. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఈ గ్యాప్ కంటైనర్ ఫుల్‌కి ఇస్తున్నాను నేను. టాప్ బాటమే గ్యాప్. సో ప్యాడింగ్ అని రాసి టాప్ బాటమ్ ప్యాడింగే కావాలి. సో 30 పిక్సెల్స్ టాప్ బాటమ్ అండ్ లెఫ్ట్ రైట్ 0 పిక్సెల్స్. నాకు టాప్ బాటమ్ అవసరం లేదు. ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలి. సో అందుకని ఇలా తీసుకున్నాను. రైట్. సో ఒకసారి మీరు ఇప్పుడు దీన్ని గనక చెక్ చేసినట్లయితే అవుట్‌పుట్‌ని అప్పుడు ఎలా వచ్చిందో చూడండి. సో ఇప్పుడు రైట్. ఇంకా కొంత గ్యాప్ ఉండాలి కదా! అంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటూనే చేస్తాము. అక్కడ ఫాంట్ డిఫరెంట్‌గా ఉంది. ఆ ఫాంట్ అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ఒకసారి సేవ్ చేయండి. సో ఇంకా మనకి ఇలా వచ్చాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ ఇది. అండ్ ఇమేజ్ చూసారా? ఇమేజ్ మీద మౌస్ పెట్టగానే దాని యొక్క కార్నర్స్ అనేవి చూసారా? ఎలా ఉందో? దీని మీద కూడా చూడండి. ఈ యొక్క యాంకర్ ట్యాగ్ మీద మౌస్ పెట్టగానే మీకేమవుతుందో చూసారు? యాంకర్ ట్యాగ్ మీద మౌస్ పెట్టగానే దాని యొక్క బోర్డర్ ఇదంతా మారుతుంది. అండ్ ఇమేజ్ మీద కూడా మారుతుంది. రైట్? కాబట్టి ఇది కూడా రాద్దాం. హోవర్ అనేటువంటి ఒక సూడో ఎలిమెంట్ ఉంటది మనకి. దేని మీద హోవర్ చేసినప్పుడు ఇది అవ్వాలి. ఇప్పుడు చూడండి. మౌస్ పెట్టినప్పుడు మాత్రమే నీకది అవుతుంది. మౌస్ తీసేస్తే నార్మల్‌గా వస్తది కదా!
రైట్. మౌస్ పెట్టిన దేని మీద మౌస్ పెడుతున్నావు? ఇమేజ్ మీద. ఇమేజ్ ఎక్కడ ఉంది? రైట్ బ్లాక్ లో ఉంది కదా. రైట్, కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా RIGHT, రైట్ బ్లాక్ లో ఇమేజ్. ఇమేజ్ ఎంతనా? దీని మీద హోవర్ అయినప్పుడు అని ఇలా రాయాలండి. సూడో ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది? హోవర్, ఇమేజ్ మీద మౌస్ హోవర్ అయినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ రాయాలి మీరు. ఆ ఇమేజ్ కి నేను బోర్డర్ హైఫన్ రేడియస్ ఇస్తున్నా, అంటే కర్నర్స్ వచ్చినాయి కదా. సో ఒక 30 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ ఇచ్చాడు. చూద్దాం ఎంతవరకు వర్క్ అవ్వచ్చు. సో ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో ఇమేజ్ మీద మౌస్ పెట్టినప్పుడు ఆ, మనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఆ కార్నర్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. మీరు చూసారా? చాలా స్లోగా జరుగుతుంది. ఇక్కడ స్లోగా ఒకసారి వెళ్ళిపోతుంది చూసారా? ఏదో ఒక ఫ్లాష్ గా వెళ్ళిపోతుంది. దీనికి ఏంటంటే సిఎస్ఎస్ లో మనకి యానిమేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఇంకా మనం డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేద్దాం తర్వాత మనం. అలానే ఈ లెర్న్ మోర్ మీద కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ లెర్న్ మోర్ .LEARN, లెర్న్ మోర్. హోవర్, దాని మీద హోవర్ అయినప్పుడు ఏం చేయాలి? హోవర్ అయినప్పుడు నథింగ్, ఆ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని నేను వాట్ ఐ విల్ డూ, సో 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. అలానే ఆ టెక్స్ట్ కలర్ కూడా బ్లూనే. కలర్ కూడా నేను లైట్ బ్లూ తీసుకోవాలి యాక్చువల్ గా, బట్ నేనైతే బ్లూనే తీసుకుంటున్నా. టెక్స్ట్ కలర్ కూడా హోవర్ అయినప్పుడు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు లెర్న్ మోర్ అనేటువంటి ఎలిమెంట్ మీద మౌస్ పెడుతున్నావో, అంటే ఆ క్లాస్ ఉన్నటువంటి ఎలిమెంట్ మీద మౌస్ పెట్టావో చూడండి. ఇప్పుడు లెర్న్ మోర్ మీద మౌస్ పెడితే ఏమైంది చూడండి. చూసారా? కలర్ అదంతా మారుతుంది మనకి మౌస్ పెట్టినప్పుడే. ఇక్కడ కూడా మౌస్ పెట్టినప్పుడే కర్వ్డ్ బోర్డర్స్ వస్తుంది మన ఇమేజెస్ కి. సో ఇలా మనము ఒక చిన్న టాస్క్ అయితే చేసాం. ఇంకా మనం ఇంకా పర్ఫెక్ట్ గా కూర్చుంటే చాలా ఫినిషింగ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా మనకి దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది చూసారా? అండ్ ఈ దీనికి బట్ ఇక్కడ అంత గ్యాప్ లేదేమో మన దాంట్లో. మనం ఇంకా గ్యాప్ కావాలంటే ఇక్కడ మనం పేరెంట్ ఎవరు? ఇక్కడ ఇది. ఈ పేరెంట్ కి మనం గ్యాప్ ఇవ్వచ్చు. గ్యాప్ వచ్చేసి నేను ఒక 20 పిక్సెల్స్ గ్యాప్ ఇస్తే ఏమైందో చూద్దాం ఒకసారి. 20 పిక్సెల్స్ గ్యాప్ ఇవ్వటం వల్ల ఎలా వచ్చింది. సో ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో 20 పిక్సెల్స్ కాకుండా నేను 10 పిక్సెల్స్ గ్యాప్ ఇచ్చాను అనుకోండి, ఎలా ఉన్నది. సో మనం ఇంకా చేయొచ్చు ఇక్కడ. వీ కెన్ డూ, అది ఎలా అంటే వీ కెన్ రెడ్యూస్ ద విడ్త్ అండి. కొంత విడ్త్ మనం రెడ్యూస్ చేయొచ్చు. ఏది మన యొక్క కంటైనర్, సారీ ఈ విడ్త్ ని మనం రెడ్యూస్ చేద్దాం. 45% ఆర్ 40% విడ్త్ తీసుకోండి అండ్ లెట్ అస్ సీ. సో ఇప్పుడు గ్యాప్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఇంక్రీజ్ ద గ్యాప్. సో ఇంకా మనం ఇంక్రీజ్ చేద్దాం. 40 ఆర్ 50 గ్యాప్ ఐఎమ్ టేకింగ్. సో మనకి గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది కదా. రైట్, అది ఎంత వరకు వస్తే, సో విల్ సీ లైక్ దిస్. సో ఇలా మనం గ్యాప్ అనేది పెంచుకోవాలి. అంటే ఇక్కడ డెఫినెట్ గా కొంత విడ్త్ అనేది మనం తగ్గించాలి, ఎందుకంటే ఇక్కడ మనం గ్యాప్ ప్రొవైడ్ చేయాలి కదా బిట్వీన్ ద ఎలిమెంట్స్. సో బిట్వీన్ ఎలిమెంట్స్ ఇఫ్ యూ వాంట్ ప్రొవైడ్ ద గ్యాప్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద విడ్త్. ఇంతకు ముందు మనం ఇక్కడ 50% విడ్త్ తీసుకున్నాం. సో దట్ ఐఎమ్ రెడ్యూసింగ్ టు 40, ఎందుకంటే ఇక్కడ మనం గ్యాప్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకా మీరు ఇవ్వండి 70 కూడా. యూ కెన్ ప్రొవైడ్ 70 లైక్ దిస్. ఇలా ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ అయింది. ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో గ్యాప్ అయితే పర్ఫెక్ట్ గా. సో వీఆర్ ఏబుల్ టు సీ. అలానే ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ డిఫరెంట్ గా ఉంది. సో మనం కావాలంటే గూగుల్ ఫాంట్స్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం చేయొచ్చు. అంటే ఇలా మనం రెఫరెన్సెస్ తీసుకోవాలి. డెఫినెట్ గా వీ హ్యావ్ టు టేక్ సమ్ రెఫరెన్సెస్. సో ఏ డిజైన్ చేయాలి అనేది మనకు తెలియదు జనరల్ గా. అటువంటిప్పుడు ఏంటంటే మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ లో ఇలా ఉంది డిజైన్, నేను కూడా అలా తీసుకోవాలి, అలా చేయాలి అనేది కనుక మీరు డిసైడ్ అయితే దెన్ దట్ విల్ బి ఈజీ. ఎగ్జాక్ట్ గా ఈ వెబ్సైట్ ఎలా ఉందో అదే చేద్దాం అనుకుంటున్నాను నేను. సో అలా. సో ఇది చాలా సింపుల్ డిజైన్ నేను చేసింది. చూడండి నాకేం కావాలి అనేది చెప్తూ నేను రాసుకుంటూ వెళ్తున్నాను. నాకు బోర్డర్ కావాలి, సో ప్రాపర్టీ ఏంటి? ఈ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలిసినవి. మేబీ ఈ యొక్క హోవర్ అనేది తప్పితే, ఈ హోవర్ అనేది నేను డిస్కస్ చేయలేదు అనుకుంటాను. సో దీన్ని ఒక సూడో ఎలిమెంట్ అంటారు. హోవర్ అంటే మౌస్ పెట్టిన వెంటనే ఏం జరగాలి అనేది ఏడు రాయొచ్చు. నార్మల్గా బోర్డర్ ఇది, మౌస్ పెట్టినప్పుడు బోర్డర్ నాకు ఇది కావాలి. నార్మల్గా కలర్ బ్లాక్ ఉంది, మౌస్ పెట్టినప్పుడు కలర్ బ్లూ కావాలి మౌస్ హోవర్ చేసినప్పుడు. అలా మనం డిసైడ్ చేసుకోవచ్చు. హోవర్ ప్రాపర్టీ కూడా రెగ్యులర్గా మనం రియల్ టైంలో వాడతాం. సో అలా ఇది ఒక బ్లాక్. సో ఇలా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తామండి. సో అలానే ఇంకా మనం కొంచెం కిందకి వెళ్దాం. ఇప్పుడు మీరు ఇది చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ థింగ్ ఏంటంటే నాకు ఇప్పుడు ఇమేజ్ లెఫ్ట్ వచ్చి
అండ్ ఈ టెక్స్ట్ రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరేం రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఎక్కడో రాసాం కదా, ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, ఇక్కడ మీరు ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ రాస్తే ఫ్లెక్స్ డైరెక్షన్ బై డిఫాల్ట్ రో కదా, బై డిఫాల్ట్ రో, ఇది రో, బై డిఫాల్ట్ అలా ఉంది. ఇప్పుడు మీరు జస్ట్ రో రివర్స్ అని రాయండి, మీ యొక్క టాస్క్ కంప్లీట్ అయ్యింది. REVRSE రో రివర్స్ అండి, అంతే. చూడండి ఇమేజ్ ఇటు వచ్చి టెక్స్ట్ అటు వెళ్ళిపోద్ది. సో ఆల్టర్నేటివ్ సెక్షన్స్ అంటారు కదా, కొన్ని వెబ్సైట్స్లో మనకి ఆల్టర్నేటివ్గా ఉంటాయి. ఇప్పుడు గూగుల్లో కూడా అలానే ఉందిగా, ఒక పక్క ఇమేజ్ ఉంది, ఒక పక్క ఇది ఉంది, చూసారా? ఈ సెక్షన్ ఏమో ఇలా ఉంది, ఈ సెక్షన్ ఏమో ఇలా వచ్చింది, రైట్. ఇంకా మీరు కొంచెం కిందకి వెళ్ళినా కూడా అలా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఆ, ఎలా చేయొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. జస్ట్ మనము ఏం రాయలేదు, ఒక చిన్న ప్రాపర్టీ. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా కావాలన్నప్పుడు ఈ బ్లాక్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెడతారు. ఓకేనా, ఈ బ్లాక్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెడతారు, దీని పైన పెడతారు. సో ఇక అసలు అదంతా ఏం అవసరం లేదు. చాలా సింపుల్ థింగ్ ఏంటంటే ఇది మీరు ఇలా చేయొచ్చు. మనకు ఒకటే ప్రాపర్టీ, ఏంటి ఆ ప్రాపర్టీ? ఫ్లెక్స్లో ఉన్నప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అని కనుక మీరు రాసినట్లయితే టాస్క్ ఈస్ కంప్లీటెడ్, రైట్. సో మనం ఇలా రాయొచ్చండి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అనేసి వీ కెన్ రైట్ లైక్ దిస్. జస్ట్ బై డిఫాల్ట్ రో, మన రో రివర్స్ రాయటం వల్ల ఏమైందంటే అటు ఇటు ఇటు దట్టు వచ్చేస్తుంది మనకి. ఓకే, రైట్. అలానే ఇంకొక సెక్షన్ మనం డిజైన్ చేద్దాం. సో మీరు ఇలా చూడండి, ఒక మంచి వెబ్సైట్కి వెళ్ళండి. సో చూడండి అక్కడ ఎలా ఉంది, నేను కూడా ఇలానే చేయాలి అనేది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొకటి ఏదో తీసుకుంటున్నాను, కెరియర్స్ అని. ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉందో, చూసారా? సంథింగ్. ఓకే, ఇది క్యాజువల్ డిజైనే, బట్ ఈ ఫంక్షనాలిటీ ఉంది కదా, లెఫ్ట్ కొడితే లెఫ్ట్ వెళ్తాం, రైట్ కొడితే right. ఇది జావా స్క్రిప్ట్ రాయాలి. సో కాబట్టి మనకు తెలియదు కాబట్టి లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఓకే, సో మనము ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఈ డిజైన్ ట్రై చేయొచ్చు, రైట్. సో ఈ డిజైన్ మీరు ట్రై చేయండి, నేను ఇది మీకు అసైన్మెంట్గా ఇస్తాను. సో లెట్ మీ సెండ్ యూ దిస్ ఇన్ ద చార్ట్ విండో. చార్ట్ విండోలో వస్తుందా, పేస్ట్ అవుతుందా? రైట్, పేస్ట్ అయింది. ఇది మీరు అసైన్మెంట్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. సిఎస్ఎస్ అనేది ప్రాక్టీస్ చేస్తే మంచి ఐడియా ఉంటుంది, లేకపోతే లేదు. సో నేను ఈ డిజైన్ని అసైన్మెంట్గా చేస్తాను, రైట్. ఇది ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అసైన్మెంట్. సో కాపీ దిస్, రైట్. సో నేను పెయింట్లో పెట్టుకుంటా. ఎందుకు పెయింట్లో పెట్టుకుంటాను అని అంటే, నాకు మోర్ క్లారిటీ కావాలి, అంటే స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలో తెలియాలి కాబట్టి ఐ విల్ కీప్ దిస్ ఇన్ టు పెయింట్. సో ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని నా యొక్క సిస్టంలో పెట్టుకుంటా. ఫస్ట్ లెట్ మీ డౌన్లోడ్ దిస్ ఇమేజ్, సేవ్ ఇమేజ్ యాస్, రైట్, జేపీజీ ఇమేజ్, రైట్. అంటే ఇది locations_1x, ఫైన్. ఇమేజ్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మీరు పెయింట్లోకి వచ్చాను, స్ట్రక్చర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. స్ట్రక్చర్ కనుక మనకు తెలిస్తే ఏదైనా ఈజీ. సో ఇప్పుడు ఎలా తీసుకోవాలి స్ట్రక్చరు? సో చూడండి ఒకసారి మళ్ళా, నేను పెయింట్లోకి వెళ్ళి, సో లెట్ అస్ యూజ్ ద థింగ్. సో ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ విడ్త్ అనుకుందాం, రైట్. ఇది ఎంతవరకు, రైట్. ఇప్పుడు నేను ఇలానే చేసేద్దాం, ఆన్ ద ఫ్లై మనం ఇది కూడా క్రియేట్ చేద్దాం, ఏది, స్కెల్టన్. సో కాపీ ద కోడ్, పేస్ట్ హియర్, సేవ్ ద ఫైల్, ఫ్లెక్స్ 5.html, రైట్. ఇక్కడ ఉన్న కోడ్ అంతా తీసేద్దాం, మళ్ళీ మనం ఫ్రెష్గా రాయాలి కదా. లెట్ మీ రిమూవ్ దిస్. ఇప్పుడు ఆ కంటైనర్ ఫుల్ అనేది ఇదండి. ఇది నేను ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాను కదా, ఆ బ్లాక్ కలర్ ఈజ్ నథింగ్ బట్ ద కంటైనర్ ఫుల్. ఓకేనా, రైట్. ఈ బ్లాక్ కలర్ లోపల మళ్ళీ మీరు ఏం చేయబోతారంటే ఇది తీసుకుందాం ఇలా. చూడండి ఇప్పుడు ఇది మొత్తం ఒకటి, అంటే ఇది ఒక పేరెంట్. ఎందుకంటే పేరెంట్ తీసుకోవాలి ఇక్కడ. ఈ రెండు ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఒక పక్కన ఉంది, ఇది ఒక పక్కన ఉంది. సో ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలంటే ఖచ్చితంగా ఒక పేరెంట్ ఉండాలి కదా, అందుకే ఆ పేరెంట్ తీసుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకోవాలి నేను స్కెల్టన్, సేమ్ ఇందాకలాగానే డివ్, డివ్ క్లాస్, మీకు నచ్చిన క్లాస్ తీసుకోండి. ఇక్కడ నేను ఇందాకలాగానే కంటైనర్ అనే పెట్టుకుంటున్నాను, మీకు నచ్చిన క్లాస్ పేరు తీసుకోవచ్చు. ఈ కంటైనర్ని ఇప్పుడు రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం. రెండు పార్ట్స్గా ఎలా, మనకి లెఫ్ట్ రైట్, డివ్, డివ్. సో రెండు డివ్స్, డివ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు, మీకు నచ్చిన పేరు తీసుకోండి, క్లాస్ ఈక్వల్ టు లెఫ్ట్ బ్లాక్. రెండు క్లాసులు ఇవి, లెఫ్ట్ బ్లాక్ అంతా ఒకటే క్లాస్ కాదు. ఓకే, లెఫ్ట్ అనేది ఒకటి, బ్లాక్ అనేది ఒకటి. అలానే దీనికి కూడా నేను
క్లాస్ ఇస్ ఈక్వల్ టు రైట్ బ్లాక్ అని చెప్పి తీసుకున్నానండి. రైట్ బ్లాక్ 2 క్లాసులు పెట్టుకున్నాను. సో లెఫ్ట్ బ్లాక్ మనకి కొంచెం కాంప్లెక్స్గా ఉందా? రైట్ బ్లాక్ చాలా సింపుల్ థింగ్ ఏంటంటే ఇమేజ్ మాత్రమే కదా, అందులో రైట్ ఐఎంజి ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇమేజెస్ ఫోల్డర్స్ స్లాష్ లొకేషన్స్ అండర్ స్కోర్ 1x డాట్ జేపీజీ నా ఫైల్ పేరు. ఒకసారి చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫైల్ వీ హ్యావ్ డౌన్లోడెడ్? ఇమేజెస్లో లొకేషన్స్ జేపీజీ ఫైల్ ఇది. జేపీజీ ఫైల్ లొకేషన్స్ అండర్ స్కోర్ 1x జేపీజీ ఫైల్ ఫైన్. ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ పెద్ద ఇదేం లేదు కదా, సో చాలా క్లియర్గా ఉంది. రైట్ సైడ్, సారీ, రైట్ సైడ్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, దీనికి మనము ఒక H4 తీసుకోవచ్చేమో. రైట్, మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి తీసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీన్ని ఒక H4 తీసుకోవచ్చు, దీన్ని H1 తీసుకుంటాం. సో దీన్ని ఒక పారాగ్రాఫ్ ట్యాగ్, అర్థమైందా? దీన్ని ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. మీరు ఇక్కడ ఒక పని చేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది అంటే, చూడండి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేనేమంటానంటే ఇక్కడ దీన్ని మొత్తాన్ని ఒక డివ్లో పెట్టండి. ఓకేనా? దీని మొత్తం ఒక డివ్లో పెట్టండి. దీని మొత్తాన్ని ఒక డివ్లో పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ 2 పక్క పక్కన ఏం రావాల్సిన అవసరం లేదు, అవర్ లొకేషన్స్ అనేది. కానీ కింద డివ్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో మనకి 6 బ్లాక్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? 6 బ్లాక్స్ అని కూడా పక్క పక్కన వచ్చినాయి కదా. ఇదిగోండి, ఇది ఒక బ్లాక్ అనుకుందాం, ఇది ఒక బ్లాక్ అనుకుందాం. అంటే డివ్ నథింగ్ బట్ ఇది ఒక బ్లాక్. ఇలా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి. ఇలా మనకి 6 ఉన్నాయి. ఇలా మనకి 6 ఉన్నాయి. అండ్ మీరు ఫైనల్గా దీన్ని కూడా ఒక డివ్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ఇందాక కలర్లో పెట్టేస్తాను. పింక్ కలరా, సారీ, ఇది పింక్ కలర్. చూసారు? ఈ విధంగా మనం లైన్స్ డ్రా చేసుకుంటే మనకి స్ట్రక్చర్ వస్తుంది. సో చూసారా, ఇది ఒక డివ్వు, ఇది ఒక డివ్వు, ఇది ఒక డివ్వు. ఈ డివ్లో మనకు అన్ని 1 బై 1 వస్తాయి. ఈ డివ్లో మనకి సైడ్ బై సైడ్ వస్తాయి. మళ్ళీ డివ్ లోపల డివ్స్ ఉన్నాయి. రైట్, కాబట్టి ఇప్పుడు అవర్ లొకేషన్స్ కనుక వెళ్ళినట్లయితే, సో అవర్ లొకేషన్స్లో నేను ఫస్ట్ 3 డివ్స్ తీసుకోవాలి. ఇది నా యొక్క రైట్ డివ్. సో డివ్ ఓపెన్, డివ్ క్లోజ్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు 3 డివ్స్ తీసుకున్నారు. ఫస్ట్ డివ్లో ఏముంటాయి అంటే ఇవన్నీ ఫస్ట్ డివ్లో వస్తాయి. సెకండ్ డివ్లో ఏమొస్తాయి? ఇవన్నీ సెకండ్ డివ్లో వస్తాయి. థర్డ్ డివ్లో ఇది మాత్రమే వస్తుంది. సార్ అక్కడ ఒక ఎలిమెంటే ఉంది కదా, డివ్ తీసుకోవాలి, మీ ఇష్టం. తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు, దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. రైట్, ఇప్పుడు దీనికి స్ట్రక్చర్. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏముంది మనకి? సో ఇది మన లొకేషన్స్ అనేది టైటిల్ కదా, అవర్ లొకేషన్స్. రైట్, ఓకే, దీనికి క్లాస్ కూడా పెట్టుకుందాం. ఒక క్లాస్ ఏం పెడదామంటే మనం లెఫ్ట్ టాప్. ఓకే, క్లాస్ పేరు వచ్చేసి లెఫ్ట్ టాప్ అని చెప్పి తీసుకుంటున్నా. మీకు నచ్చిన క్లాసెస్ పెట్టుకోండి. లెఫ్ట్ టాప్ అయితే మీనింగ్ఫుల్గా ఉండాలి. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ మిడిల్ అని చెప్పి రాద్దామా? క్లాస్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ లెఫ్ట్ మిడిల్. ఇది వచ్చేసి లెఫ్ట్ బాటమ్, దీని క్లాస్ వచ్చేసి. సో క్లాస్ ఈక్వల్ టు లెఫ్ట్ బాటమ్ అని చెప్పేసి ఇలా మీకు నచ్చిన విధంగా మీరు రాసుకోవచ్చు అండి. ఓకేనా? క్లాసెస్ అనేవి కంప్లీట్గా మీ చాయిస్. ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నారు, అది ఎందుకు తీసుకున్నారు ఎవరు అడగరు. కానీ అల్టిమేట్గా ఆ ఇమేజ్లో చూపించిన డిజైన్ నాకు కావాలి. సో ఇది మీ యొక్క లెఫ్ట్ బ్లాక్లో 3 డ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు లొకేషన్స్ అనేది కావాలి. సో ఈ లొకేషన్స్కి H4 ట్యాగ్ వాడుతున్నాను. H4 ఓపెన్, H4 క్లోజ్, లొకేషన్స్, LOCATIONS లొకేషన్స్. సో తర్వాత మనకి H1 ట్యాగ్ ఉంది అక్కడ, అంతేనా? సో H1 ట్యాగ్ ఓపెన్, H1 ట్యాగ్ క్లోజ్. సో అవర్ లొకేషన్స్ అనేది ఉంది ఇక్కడ, సారీ, H1 అవర్ లొకేషన్స్. తర్వాత మనకి ఏముంది? ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, ఒక పారా ట్యాగ్ ఉంది. సో పారా ట్యాగ్లో యూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ లాస్ట్ దాంట్లో ఏముంది? వ్యూ ఆల్ లొకేషన్, ఇది క్లిక్కబుల్ ఉందండి. సో కాబట్టి సారీ, మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. క్లిక్కబుల్ ఉంది కాబట్టి సో దీన్ని మీరు ఒక H4లో పెట్టండి. H4లో మీరు యాంకర్ ట్యాగ్, ఎందుకంటే అది కొంచెం బోల్డ్గా ఉంది కదా, సో కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇదేంటది? వ్యూ ఆల్ లొకేషన్స్ అనేది ఇది. ఇప్పుడు అల్టిమేట్గా మీరు డిజైన్ చేయాల్సింది ఏంటంటే మిడిల్ బ్లాక్, ఇది బాటమ్ బ్లాక్లో ఉండాలండి. రైట్, ఇది బాటమ్ బ్లాక్ది. ఇప్పుడు మిడిల్ బ్లాక్లో మేము పెట్టాల్సింది ఏంటనేది మనం చూడాలి. అంటే ఆ స్ట్రక్చర్
ఇప్పుడు అక్కడ ఎన్ని డివ్స్ ఉన్నాయి చెప్పాలంటే మిడిల్ బ్లాక్లోకి వెళ్ళాలంటే మీకు కరెక్ట్గా 6 డివ్స్ ఉన్నాయి. మౌంటైన్ వ్యూ, న్యూయార్క్, లండన్ అండ్ ఇది. సో ఇది ఒక క్లికబుల్ లింక్ లాగా ఉంది. ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లాగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీని లోపల div class is equal to lm block అని ఇలా పెట్టుకుంటున్నా. lm బ్లాక్ అంటే లెఫ్ట్ మిడిల్ బ్లాక్ అని. అలా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయండి? 6 బ్లాక్స్ ఉన్నాయి. ఎన్ని బ్లాక్స్? టోటల్గా 6. రైట్. ప్రతి బ్లాక్లో మీకు ఎలా ఉందో చూడండి డిజైన్. ఒక క్లికబుల్ లింక్ ఉంది. సో దీన్ని నేను H5 వాడుకుంటున్నాను దీనికి. H5 అండ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్లో వాడేమో సమ్ జాబ్స్ అని మెన్షన్ చేస్తున్నాడు. 496 జాబ్స్ అని సంథింగ్ దే ఆర్ మెన్షనింగ్. సో ఇలా మెన్షన్ చేశాడు. సో దీనికి నేను జస్ట్ మౌంటైన్ వ్యూ. సో ఇలా మనకి ఉంది. సో లెట్ మీ కాపీ దీస్ టు ఎవ్రీథింగ్. కంటెంట్ ఏదైనా పెట్టుకోండి. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే డిజైన్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అసలు మీరు సిఎస్ఎస్ డిజైన్‌లో ఫెయిలే గారు. అంటే చాలామందికి సిఎస్ఎస్ నేర్చుకుంటారు గానీ, వాళ్ళకి స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో తెలీదు. ఒక లేఅవుట్ చూస్తారు. ఆ లేఅవుట్‌ని డిజైన్ చేయమంటే ఎట్లా పడితే అట్లా స్కెల్టన్ తీసుకుంటారు. అది ఫైనల్‌గా ఒక మంచి ఇదైతే రాదు. అంటే మంచి లుక్ అండ్ ఫీల్ అయితే రాదు. డెఫినెట్‌గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో. రైట్. ఇప్పుడు మనం అల్టిమేట్‌గా మనం చేసింది ఏంటి ఇప్పుడు అంటే స్ట్రక్చర్ మనం ప్రిపేర్ చేసాం దీనికి. దిస్ ఇస్ ద వే ఆఫ్ టేకింగ్ స్ట్రక్చర్. అందుకే మీరు ఒక పెన్ పేపర్ తీసుకున్నా, లేకపోతే ఒక పెయింట్‌లో తీసుకున్నా, ఇలా గనక మీరు డ్రా చేసుకుంటే మీకు నీట్‌గా వస్తది. అల్టిమేట్‌గా మీరు చూసినట్లయితే ఈ ఈ ఈ ఈ సెక్షన్ చూడండి మీరు. డివ్ లోపల మళ్ళా 6 డివ్స్ వచ్చాయి. ఈ 6 డివ్స్ పక్కపక్కన రావాలి. ఈ 6 డివ్స్ యొక్క పేరెంట్ ఎవరు? అంటే మనకి 6 డివ్స్ ఉన్నాయి కదా! ఇవిగోండి ఇవి 6 డివ్. డివ్ 1, డివ్ 2, 3, 4, 5, 6 ఇవి కదా! ఇవి పక్కపక్కన రావాలి. ఈ పక్కపక్కన ఈయన పేరెంట్ ఎవరు? అంటే ఈ లెఫ్ట్ మిడిల్ అనేది పేరెంట్. లెఫ్ట్ మిడిల్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తే ఇవన్నీ పక్కపక్కన వస్తాయి. అంటే ఏది మీరు సైడ్ బై సైడ్ తీసుకురావాలనుకుంటున్నారో దానికి మీరు ఇలా రాయాలి. ఏది? డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తే సైడ్ బై సైడ్ వస్తాయి. ఇప్పుడు అల్టిమేట్‌గా స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్ట్రక్చర్‌ని ఇప్పుడు మనం డిజైన్ చేయాలి. సో, మీరు చూడండి చాలా నీట్‌గా ఇలా మనకి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. రైట్? ఇదిగోండి ఇలా. సో, ఇది లెఫ్ట్ బ్లాకు. ఇది రైట్ బ్లాకు. చాలా నీట్‌గా మనకి ఇదంతా పేరెంట్. ఇది ఇలా. ఇలా చేసినప్పుడు మనకి చాలా క్లియర్‌గా ఉండాలి స్ట్రక్చర్ మనం రాసిన స్ట్రక్చర్. సో, అలా చూడండి చాలా నీట్‌గా వస్తుంది. కంటైనర్ లోపల లెఫ్ట్ బ్లాక్ ఉంది. రైట్? అలానే రైట్ బ్లాక్ ఉంది ఇక్కడ. లెఫ్ట్ బ్లాక్‌లో లెఫ్ట్ టాప్ ఉంది. లెఫ్ట్ మిడిల్ ఉంది. లెఫ్ట్ బాటమ్ ఉంది. ఇలా. సో, ఇప్పుడు అల్టిమేట్‌గా మనం చేయాల్సిందేంటంటే ఈ లెఫ్ట్ బ్లాకు, రైట్ బ్లాకు పక్కన రావాలి. ఫస్ట్ గోల్ ఇది. ఈ 2 సైడ్ బై సైడ్ రావాలి. ఈ 2 సైడ్ బై సైడ్ ఉంటే ఈ రెండిటి యొక్క ఫాదర్ ఎవరు? ఈయన కంటైనర్. సో, కంటైనర్‌కి మీరు రాయాలి. సో, ఎలా రాస్తామనేది ఇప్పుడు విల్ సీ. రైట్. 1 మినిట్. రైట్. ఇప్పుడు మళ్ళా మనం దీన్ని డిజైన్ చేద్దాం. ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే గూగుల్‌లో మనకి ఏ విధంగా అయితే లేఅవుట్ ఉందో ఆ విధంగా నేను డిజైన్ చేయాలి. రైట్. లెట్ అస్ సీ. లెఫ్ట్, రైట్ ఈ 2 పక్కన రావాలి. సో, కాబట్టి దీని యొక్క ఫాదర్ కంటైనర్. సో, కంటైనర్ ఫుల్‌కి కూడా రాయండి ఫస్ట్. డాట్ కంటైనర్ ఫుల్. సో, దీనికి మనకి ఏం అవసరం లేదు. జస్ట్ ప్యాడింగ్ మాత్రమే రాస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం లేదు. వైట్ కలరే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ప్యాడింగ్ టాప్, బాటమ్ 40 పిక్సెల్స్. లెఫ్ట్, రైట్ 0 పిక్సెల్స్. సో, ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో, రిఫ్రెష్ చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి డిఫాల్ట్ వ్యూవర్‌లోకి వెళ్ళండి. ఓకే. అసలు ముందు చూడండి. మనము రిఫ్రెష్ చేయక ముందు అవుట్‌పుట్ ఏముందో చూసారా? ఇలా ఉంది. ఓకే. మామూలుగా మనం చేయలేదు కదా ఇంకా. సో, ఇది స్ట్రక్చర్. దీనికి ఇంకా మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ రాయలేదు కాబట్టి సీఎస్ఎస్ రాయలేదు కాబట్టి ఇలా ఉంది. మనం హెచ్‌టీఎంఎల్‌తో స్ట్రక్చర్ మాత్రమే డిజైన్ చేసాం. వి డిడ్ ఎ స్ట్రక్చర్. సో, ఇది. దీని యొక్క ప్రివ్యూ ఇది. ఇప్పుడు మనం సీఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా వస్తదనేది మనం చూస్తాం ఇప్పుడు. ఓకేనా? సో, ఇది యాక్చువల్‌గా స్కెల్టన్ మనం చేసింది. ఈ స్కెల్టన్‌కి ఇప్పుడు మనం సీఎస్ఎస్ రాయాలి. రైట్. ఇప్పుడు కంటైనర్‌కి
మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్రాపర్టీ రాయాలి. సేవ్ చేసి అవుట్పుట్ చూడండి ఇమ్మీడియట్గా. అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అంటే ఈ ప్రాపర్టీ రాయటం వల్ల ఏం జరుగుతుందని తెలిసిద్ది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ అన్నీ రాసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా అది కరెక్ట్ కాదు. అలా అలా చేస్తే ఏమవుతుంది, ఏ ప్రాపర్టీ ఏం చేస్తుందో మీకు తెలియదు కదా. సో కాబట్టి ఒక ప్రాపర్టీ రాయండి, అవుట్పుట్ చూడండి. ఒక ప్రాపర్టీ అవుట్పుట్, ఒక ప్రాపర్టీ అవుట్పుట్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు 100% క్లారిటీ వస్తుంది. ఏది ఏ ప్రాపర్టీ ఏం చేసింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏ ప్రాపర్టీ వల్ల ఇలా జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. సో రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు పక్క పక్కన వచ్చినాయి. ఏం రాశాను నేను? ఫ్లెక్స్ రాశాను. ఎవరికి? పేరెంట్కి. ఇదొక డివ్లో ఉంది, ఇదొక డివ్లో ఉంది. ఇదంతా మనకి ఇలా వచ్చింది. ఓకే, రైట్. అలానే ఈ కంటైనర్కి నేను విత్ కూడా సెట్ చేస్తాను. ఇందాక మనం సెట్ చేస్తాం కదా విత్ని. సో లెట్ మీ సెట్ ద విత్ ఆల్సో. విత్ ఇందాక మనం 60% సెట్ చేసాము, సంథింగ్ 55% సెట్ చేసాం. ఇది విత్. సార్ రిఫ్రెష్ చేస్తే ఇది విత్. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్కి రావాలి. ఎక్స్క్యూజ్ సార్, క్యారీ ఆన్. విత్ పిక్చర్ లో ఇవ్వకూడదు సార్, పర్సంటేజ్ లోనే మ్యాక్సిమం మెన్షన్ చేయాలా? పర్సంటేజెస్లో ఇచ్చుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. పిక్సెల్స్లో ఇస్తే అది కరెక్ట్ కాదు మనకి. మీరు టోటల్ స్క్రీన్ ఉంది కదా, టోటల్ స్క్రీన్ 100% అనుకుంటే 100% మీరు ఎన్ని పార్ట్స్ ఓకే. డివైడ్ చేసుకోండి. మీరు పిక్సెల్స్ అంటే ఎన్ని పిక్సెల్స్ అని ఎలా తెలిసిద్ది మీకు? అది చాలా నో నీడ్ టు టఫ్ పిక్సెల్స్. క్యాలిక్యులేషన్. ఎప్పుడు కూడా ఓకే. ఇట్లాంటి కంటైనర్స్ని మనము క్రియేట్ చేసేటప్పుడు అది ఎప్పుడు పర్సంటేజెస్లో పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నేను పర్సంటేజ్లో పెట్టలేదు. ఇక్కడ పిక్సెల్స్ దట్స్ విత్కి మాత్రమే నేను పర్సంటేజ్ వాడుతున్నాను ఎక్కడ చూసినా కూడా. సో అది ఎప్పుడు కూడా విత్ క్యాలిక్యులేషన్ అనేది పర్సంటేజెస్లో చేస్తే మన లేఅవుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. క్యాలిక్యులేషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఓకే. 425 అనొచ్చు. ఇప్పుడు టోటల్ ఓకే. స్క్రీన్ మీరు ఏ స్క్రీన్ వాడుతున్నారో నాకు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న స్క్రీన్ వాడతారు, నేను 1920 పిక్సెల్స్ విత్ స్క్రీన్ వాడుతున్నాను. సో మీది డివైస్ వేరు, నా డివైస్ వేరు. సో అటువంటప్పుడు విత్ అనేది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ డివైస్కి వెళ్ళినా కూడా 25% ఆక్యుపై చేస్తుంది. ఓకే. ఆ డివైస్లో 25%, నా డివైస్లో 25%. సో కాబట్టి విత్ను మాత్రం ఎప్పుడు కూడా పర్సంటేజెస్లో తీసుకోవటం వల్ల మనకి మంచి ఇది ఉంటుంది. అంటే లేఅవుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిక్సెల్స్ మనం ప్లస్. పిక్సెల్స్ మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఎంత పిక్సెల్ ఉంటుంది, ఇది ఎంత వరకు ఉండొచ్చు, అది రఫ్ ఎస్టిమేషన్ అది. ఓకే. సో ఓకే. అది ఒకప్పుడు డేస్. ఇప్పుడు అంతా రెస్పాన్సివ్ కదా. మీరు ఏ డివైస్ వాడుతుంటారో ఆ డివైస్ తగ్గట్టుగా నా కంటెంట్ అడ్జస్ట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. అందుకనే మనం విత్ని పర్సంటేజెస్లో వాడతాం ఇక్కడ. పర్సంటేజెస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే విత్ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది ఆ డివైజ్ని బట్టి. అదే పిక్సెల్స్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మొబైల్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 780 పిక్సెల్స్ అని ఇచ్చాను. మొబైల్ 780 పిక్సెల్స్ ఉండదు కదా. మొబైల్ యొక్క విత్ మ్యాక్సిమం 420 పిక్సెల్స్ ఉంటుంది. మరి అక్కడ 780, మొబైల్లో కూడా 780 అంటే అది కరెక్ట్ కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చారు అనుకోండి, మొబైల్ స్క్రీన్లోకి వచ్చిన 60% అండ్ పెద్ద స్క్రీన్లోకి వెళ్ళినా కూడా 60%. పెద్ద స్క్రీన్లో 60%, చిన్న స్క్రీన్లో 60%, అలా ఆక్యుపై అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇది ఎప్పుడు కరెక్ట్ ఆప్షన్ అంటే ఓకే. విత్ని ఇలా ఇచ్చుకోవడం బెస్ట్ ఆప్షన్, రైట్. సో ఇది థ్యాంక్ జీరో అండ్ ఆటో, మార్జిన్ జీరో ఆటో. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. జీరో ఆటో అంటే మనకి ఇలా కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. అల్టిమేట్గా నేను 1 by 1 వెళ్తున్నా. సో ఇప్పుడు సెంటర్కి రావాలి. ఫస్ట్ డిస్ప్లే సెంటర్ పక్క పక్కన రావాలి. డిస్ప్లే ఫ్లెక్స్ రాసాము, తర్వాత సెంటర్కి రావాలి. మార్జిన్ జీరో ఆటో ఇవ్వటం వల్ల సెంటర్కి వచ్చాయి. పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీటికి కొంత లైన్ హైట్ కనుక రాసినట్లయితే ఇది దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది యాక్చువల్గా. ఇక్కడ వాడు ఏం గ్యాప్ ఇవ్వలేదు. సో ఇది ఏం బ్లాక్ ఇది మనకి? ఇప్పుడు మనం లెఫ్ట్ బ్లాక్ గురించి వర్క్ చేద్దాం. లెఫ్ట్ బ్లాక్లో లెఫ్ట్ టాప్ గురించి వర్క్ చేస్తున్నా. లెఫ్ట్ బ్లాక్లో లెఫ్ట్ టాప్ ఒక పని చేస్తాను. .block బ్లాక్కి కొంత ప్యాడింగ్ ఇస్తున్నా నేను. రెండిటికి ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇచ్చాను. అంటే బ్లాక్ అనేది రెండిటికి కామన్ ఉంది. మీరు చూస్తే లెఫ్ట్కి రైట్కి బ్లాక్ అనే క్లాస్ ఉంది, కామన్ క్లాస్ ఉంది. బ్లాక్ 20 అంటే లోపల గ్యాప్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంత గ్యాప్ వస్తుంది. ఎలా తెలిసింది అక్కడ గ్యాప్ వచ్చిందా లేదా అనేది? మీరేం లేదు, ఒక బోర్డర్ రాస్తే మీకు అర్థమవుతుంది. బోర్డర్ జస్ట్ అవసరం లేదు, బట్ రాస్తున్నా 1 పిక్సెల్ సాలిడ్, సాలిడ్ SOLID, రైట్. ఇలా రాయండి. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే బోర్డర్. ఇప్పుడు లోపల ప్యాడింగ్ వచ్చింది. 20 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇందాక మీరు రాశారు. సో ఈ 20 పిక్సెల్స్ ప్యాడింగ్ తీసేసాను అనుకోండి, ఒకసారి చూడండి, అటాచ్ అయిపోయింది బోర్డర్కి. సో ఎప్పుడైతే ఇది పెట్టానో నేను, సో నీట్గా మీకు అది ఇలా వచ్చింది. సో ఈ బ్లాక్స్ రోడ్ కూడా 50-50% విత్ కాబట్టి నేను దీనికి ఫ్లెక్స్ విత్ తీసుకుంటున్నాను.
ఫ్లెక్స్ 50% తీసుకుంటున్నా, అవసరమైతే తగ్గిస్తా. ఇలా వచ్చింది కరెక్ట్గా 50-50. సో పర్ఫెక్ట్గా ఉంది మనకి. ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉంది, అది మనం తర్వాత చూద్దాం ఎలా అనేది. రైట్, ఇప్పుడు చూడండి, మీకు ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే గ్యాప్ తక్కువ ఉంది, రైట్ సైడ్ చూస్తే గ్యాప్ ఎక్కువ ఉంది, టాప్ బాటమ్ ఓకే. సో అటువంటిప్పుడు ఆ గ్యాప్ని ఎలా మనం ఇది చేయొచ్చు? సో ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది? రైట్ బ్లాక్లో ఉంది. సో కాబట్టి ఈ రైట్ బ్లాక్కి మీరు ఇలా రాయొచ్చు. ఏమని రాయొచ్చు అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలనుకుంటే ఆల్రెడీ మనం చేసాం కదా, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్, ఇలా రాయొచ్చు మనం. అలైన్ ఐటమ్ సెంటర్ అని రాస్తే నీకు ఇమేజ్ అనేది చూడండి, రైట్ సైడ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎగ్జాక్ట్గా డివ్లో ఫిట్ అయిపోద్ది పర్ఫెక్ట్గా మీకు. అన్ని సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి, సో ఎంత ఇచ్చాం మనం, 20 పిక్సెల్స్ ఏమి ఇచ్చాం కదా, సో నీట్గా నీకు లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉంది, రైట్ టాప్ బాటమ్ ఈక్వల్గా ఉంది, గ్యాప్ అనేది పర్ఫెక్ట్. సో ఈ బోర్డర్ ఎందుకు పెడుతున్నానంటే నేను, అసలు ఏం జరుగుతుంది, ఈ బోర్డర్ తీసేస్తే మీకు అంత క్లారిటీ ఉండదు. అది సెంటర్లో ఉందా, లేకపోతే పైన ఎక్కువ ఉందా, కింద తక్కువ ఉందా, క్లారిటీ ఉండదు అని చెప్పి బోర్డర్ పెడుతున్నాం. బోర్డర్లో కరెక్ట్గా కంటెంట్ అనేది ఇలా ఫిట్ అయింది. తర్వాత మనం బోర్డర్ తీసేస్తాం, యాక్చువల్గా బోర్డర్ అవసరం లేదు ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఈ బ్లాక్ గురించి వర్క్ చేద్దాం. ఈ మూడు ఒక డివ్లో ఉన్నాయి. ఏంటి ఆ మూడు ఒక డివ్లో? అదేంటి అనేది ఒకసారి లెఫ్ట్ బ్లాక్లో కనుక మీరు వెళ్తే లెఫ్ట్ టాప్, ఓకే, లెఫ్ట్ టాప్ గురించి వర్క్ చేద్దాం. లెఫ్ట్ టాప్. సో ఈ లెఫ్ట్ టాప్లో ఏం చేస్తున్నాము మనం అని అంటే, కొంత మార్జిన్ బోటం అయితే రాస్తా. మార్జిన్ బోటం లేకపోతే ప్యాడింగ్ టాప్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మార్జిన్ బోటం, ప్యాడింగ్ బోటం కూడా రాయొచ్చు. మార్జిన్ బోటం 30 పిక్సెల్స్ తీసుకుంటున్నా. రైట్, పర్ఫెక్ట్, 30 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. దీనికి కూడా 30 పిక్సెల్సే తీసుకుంటే పోద్దేమో. ఇదేంటిది లెఫ్ట్ మిడిల్ కదా, రైట్, కాబట్టి కామా డాట్ లెఫ్ట్ మిడిల్ ఇలా తీసుకున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా కొంత గ్యాప్ వచ్చింది, దీనికి మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది. సో ఇలా పర్ఫెక్ట్గా గ్యాప్స్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇది చూస్తే డిజైన్ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, ఇదేమో చాలా బోల్డ్ ఇన్ సైజ్ ఉంది కదా. సో కాబట్టి ఎలా చేద్దాం అనేది ఒకసారి అది కూడా చేద్దాం. సో ఇది ఎలా ఉంది మనకి, లెఫ్ట్ టాప్లో H4, రైట్, రాద్దాం. లెఫ్ట్ టాప్లో ఉన్నటువంటి H4. సో దీనికి నేను కొంత ప్యాడింగ్ రాస్తున్నా. టాప్ బాటమ్ ఎక్కువ గ్యాప్ ఉందా, రైట్, టాప్ బాటమ్ ఒక 20 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ 0 పిక్సెల్సే తీసుకున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేయండి, మీ డిజైన్ని రిఫ్రెష్ చేసినట్లయితే ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ ఇలా వచ్చింది మన డిజైన్, ఇదేనా ఇంతకు ముందుది, రైట్. సో ఇది ఒకసారి రిఫ్రెష్ చేయండి, కొంత గ్యాప్ అనేది అయితే నీట్గా వచ్చింది మనకి. మీరు డిజైన్లో అబ్జర్వ్ చేస్తే అప్పర్ కేస్ ఉంది, అక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ రాయండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, అర్థమైందా? అప్పర్ కేస్లో ఉండాలి లొకేషన్స్ అనేవి. అండ్ ఇది కూడా నార్మల్ ఫాంట్ ఉండాలి. సో కాబట్టి ఫాంట్ వెయిట్ నార్మల్ అని రాయండి. ఫాంట్ వెయిట్ WIGHT, ఫాంట్ వెయిట్ నార్మల్, NORML, నార్మల్. సో రిఫ్రెష్ చేస్తే నార్మల్ ఫాంట్ వచ్చింది. అలానే ఇది చాలా బాగా సైజ్ ఉంది కదా, అవర్ లొకేషన్స్, దీనికి కూడా లెఫ్ట్ టాప్లో H1, అది లెఫ్ట్ టాప్లో H1. సో ఈ H1కి ఏం చేయాలి? సో దీనికి కూడా మనం ఒక ప్యాడింగ్ రాద్దాం. ప్యాడింగ్ దీనికి 20 పిక్సెల్సే ఇస్తున్నాను. దీనికి కూడా 20 పిక్సెల్స్ టాప్ బాటమ్, లెఫ్ట్ రైట్ 0 పిక్సెల్స్. రిఫ్రెష్ చేయండి ఒకసారి. అంటే ప్రతిసారి ఒక ప్రాపర్టీ రాసి రిఫ్రెష్ చేస్తేనే మీకు మంచి క్లారిటీ వస్తుంది, లేకపోతే అది దట్ వోంట్ బీ ఈజీ. మీరు రిఫ్రెష్ చేయాలి ప్రతిసారి. ఇప్పుడు సారీ ఫాంట్ వెయిట్ నార్మల్ ఫాంట్ తీసుకున్నాం. సరే మళ్ళీ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే నార్మల్ ఫాంట్ వచ్చింది. దానికి సైజ్ పెంచాలి ఇప్పుడు మనం. ఫాంట్ సైజ్ వచ్చేసి, లెట్ మీ టేక్ దిస్ ఫాంట్ సైజ్ యాజ్ 60 పిక్సెల్స్ తీసుకుంటున్నా. వెరీ బిగ్ సైజ్. చూద్దాం, రిఫ్రెష్ చేయండి. సో ఇంకా మనకి సైజ్ ఎక్కువే కావాలి, 60 కాదు 80 తీసుకుంటున్నాం. ఆడి ప్రకారంగా చూసినట్లయితే అక్కడ
సో ఒకసారి రిఫ్రెష్ చేయండి, 80 అవర్ లొకేషన్స్. సో ఇది నాకు తెలిసి ఇది ఇక సరిపోతుందేమో కదా పారాగ్రాఫ్ ట్యాగ్. ఇది కూడా ఓకే, ఫైన్. ఇదండి. సో సంథింగ్ ఐ టేకెన్ లైక్ దిస్ మీరు చూసినట్లయితే. ఓకేనా, రిఫ్రెష్ చేయండి. సో దీనికి లైన్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం పారాగ్రాఫ్ ట్యాగ్కి. సో కాబట్టి ఇక్కడ వాట్ ఐ విల్ డూ అంటే డాట్ లెఫ్ట్ టాప్ స్పేస్ పి, ద పారా విచ్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ టాప్. దీనికి కొంత లైన్ హైట్ ఇస్తాను. లైన్ హైట్ వచ్చేసి లెట్ మీ ప్రొవైడ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 30 పిక్సెల్స్ లైన్ హైట్. అలానే మనకి మార్జిన్ టాప్ ఏమన్నా కావాలా, మార్జిన్ లేకపోతే ప్యాడింగే రాయండి, ఇబ్బంది ఏం లేదు. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ టాప్ బాటమ్, 0 పిక్సెల్స్ లెఫ్ట్ రైట్. తక్కువ రాసా దీనికి, చూస్తే ఇలా వచ్చింది మనకి, రైట్. అలానే ఇప్పుడు ఇవి అన్నీ కూడా పక్క పక్కన రావాలి మనకి. సో దే హ్యావ్ టు బి కమ్ సైడ్ బై సైడ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం లెఫ్ట్ మిడిల్ కదా, లెఫ్ట్ మిడిల్లోకి వెళ్తే లెఫ్ట్ మిడిల్లో ఉన్నవి అన్నీ కూడా మనకి సైడ్ బై సైడ్ రావాలి. ఒకటే షార్ట్ చూడండి, ఇక్కడ సింపుల్గా ఇలా రాస్తున్నాను, డాట్ లెఫ్ట్ మిడిల్. ఇది పేరెంట్, దీని లోపల 6 ఉన్నాయి కాబట్టి దీనికి ఫ్లెక్స్ రాస్తాను. ఇప్పుడు మనం ఎవరు ఫ్లెక్స్ సార్ రిఫ్రెష్ చేస్తే అన్నీ ఇలా వచ్చినాయి. ఓ 6 ఇన్ రో వచ్చినాయి. నాకు 6 ఇన్ రో వద్దు, 3 పర్ రోగా మనకు కావాల్సింది. అప్పుడు మీరు దాంట్లో ఉన్నటువంటి ఎల్ఎం బ్లాక్ ఉందా, దాన్ని మీరు డిజైన్ చేయాలి. సో ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్ అని రాయండి ఇక్కడ. ఫ్లెక్స్ డబ్ల్యూఆర్ఏపి ర్యాప్ ఎప్పుడు కూడా ఇలా రాయటం బెస్ట్. సో రాయటం వలన ఇలా వచ్చినాయి. ఒకటి కింద వచ్చింది చూసారా ఒక బ్లాక్. ఇప్పుడు దీనికి కొంత గ్యాప్ కూడా ఇస్తున్నా. గ్యాప్ వచ్చేసి నేను లెట్ మీ ప్రొవైడ్ ద గ్యాప్ ఈజ్ గోయింగ్ టు బి 15 పిక్సెల్స్ గ్యాప్ ఇచ్చాను. 15 పిక్సెల్స్ గ్యాప్ ఇస్తే గ్యాప్ అనేది అయితే పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి పర్ రో ఎన్ని ఐటమ్స్ కావాలి, 3 కావాలి. సో కాబట్టి 3 కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఎల్ఎం బ్లాక్, అది ఐ థింక్ మనం రాస్తుంది ఎల్ఎం బ్లాక్ డాట్ లెఫ్ట్ మిడిల్ బ్లాక్. దీనికి ఫ్లెక్స్ విత్ సెట్ చేస్తున్నా. సో ఫ్లెక్స్ విత్ 3 కదా, టోటల్ 100. అంటే ఇక్కడ ఇది మొత్తం 100%గా తీసుకున్నట్లయితే మీరు ఫ్లెక్స్ విడ్త్ని 33.33%గా తీసుకోవాలి. అంటే 333s 99, 99.99గా తీసుకున్నా నేను. సో ఇప్పుడు చూసినట్లయితే ఇలా వచ్చింది. ఇంకా మనం కొంచెం తగ్గించాలి విడ్త్ని. సో తగ్గించాలి, ఎందుకంటే అక్కడ మనం గ్యాప్ సెట్ చేస్తాం కాబట్టి 30% సెట్ చేశాను అనుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా 33 వచ్చాయి. పర్ఫెక్ట్గా 33 వచ్చినాయి. సో అలానే ఈ గ్యాప్ ఫైన్ అనుకుంటే దట్స్ గ్రేట్. మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు 20 పెడతారా 30 పెడతారా మీ ఇష్టం. 25 తీసుకుంటున్నాను గ్యాప్. 25 తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్, ఈ గ్యాప్ బాగుంది నాకు. అలానే దీనికి మధ్య లైన్ హైట్ కూడా ఉందండి. ఇక్కడ ఒకసారి లైన్ హైట్ సెట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. లైన్ హైట్ వచ్చేసి నేను దీనికి ఒక 30 పిక్సెల్స్ లైన్ హైట్ సెట్ చేశాను. పర్ఫెక్ట్. దీనికి మధ్య గ్యాప్ వచ్చింది. అలానే ఈ ఈ కంట్రీ అనేది ఏమి ఇచ్చాం మనం ఇక్కడ ఎల్ఎం బ్లాక్లో H5. ఓకే రైట్, ఎల్ఎం బ్లాక్లో H5. సో యువర్ రైటింగ్ డాట్ ఎల్ఎం బ్లాక్లో ఉన్నటువంటి H5కి మీరు రాస్తారు. సో ఫాంట్ సైజ్ నేను దీన్ని ఒక 24 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఫాంట్ వెయిట్ నార్మల్ తీసుకుంటున్నాను, ఎన్వైరన్మెంట్ నార్మల్. దీని కలర్ వచ్చేసి బ్లూ ఉంది. యాక్చువల్గా ఇది క్లికబుల్ లింక్ యాక్చువల్గా. సో ఓకే, ప్రజెంట్ అయితే బ్లూ అని రాయండి. ఓకే రైట్, ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో మరీ ఎక్కువగా ఉందేమో కదా, ఓవర్గా అనిపిస్తుంది సైజు. లెట్ మీ రెడ్యూస్ దిస్ టు 18 కానీ 16, 18 పెడదాం. సో 18 పెడితే ఇలా ఉంది. కలర్ యాక్చువల్గా అక్కడ ఒక కలర్ వాడు మెన్షన్ చేశాడు. ఆ కలర్ కోడ్ మీకు కావాలనుకుంటే ఇది క్లికబుల్ థింగ్. సో యాంకర్ ట్యాగ్ పెట్టినప్పుడు వస్తుంది. కలర్ కోడ్ ఏముంది, ఇది ఆ కలర్ కోడ్ ఆర్జీబీ కలర్ ఉంది. సో మీరు ఆర్జీబీ కలర్ని తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ఎగ్జాక్ట్గా అదే కావాలి నాకు అనుకుంటే. సో సార్ ఇప్పుడు మన డిజైన్ కూడా మనం ఒకసారి రిఫ్రెష్ చేసినట్లయితే ఒకసారి చూడండి. సో కలర్ అదే వచ్చింది, కొంచెం క్లికబుల్. మనకి వేరియేషన్ ఏముందంటే ఫాంట్ వేరియేషన్ ఉంది అంతే. సో దీనికి టెక్స్ట్ డెకరేషన్ నన్ పెట్టేసేయండి. ఎల్ఎం ఎక్కడిది లెఫ్ట్ బోటంకి యాంకర్ ట్యాగ్ H4 ఉందండి. లేకపోతే దీనికి ఒక క్లాస్ పెడదాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ ఆల్. ఇలా పెడుతున్నాను, వ్యూ ఆల్. సో ఈ వ్యూ ఆల్ క్లాస్ని ఇక్కడ మనం డిజైన్ చేయొచ్చు. డాట్ వ్యూ ఆల్. దీన్ని ఇప్పుడు నేను టెక్స్ట్ డెకరేషన్ నన్ అండర్లైన్కి ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్ ఉన్నటువంటి అండర్లైన్ వెళ్ళిపోతుంది.
దీనికి కలర్ కూడా సేమ్ ఇదే కలర్ ఇచ్చేద్దాం. సేమ్ అదే కలర్ పెడదాము. సో ఒకసారి ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినట్లయితే దీనికి కొంచెం ఫాంట్ సైజ్ పెంచాలేమో. సో ఫాంట్ సైజ్ పెంచుతాం. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ పెడుతున్నాను. 20 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు అల్టిమేట్గా నేను చేసేదంటే ఇక్కడ బోర్డర్ ఏదైతే ఇంతకు ముందు ఇచ్చానో ఆ బోర్డర్ తీసేస్తాను. అవసరం లేదు నాకు బోర్డర్ ఎందుకంటే మన క్యాలిక్యులేషన్స్ కోసం పెట్టుకున్నాం. బోర్డర్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. రైట్. ఇప్పుడు తీసేసినట్లయితే ఆ, ఒక రకంగా చెప్పాలంటే మనకి అలాంటి లేఅవుటే వచ్చింది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే ఫాంట్స్ ఇక్కడ వీళ్ళు వాడిన ఫాంట్ వేరుంది, మనం వాడిన ఫాంట్ వేరుంది. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే అల్టిమేట్గా ఒక మాకప్ని మనము కాపీ చేయటం ఎలా అంటే మనం రాస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఇంకోటి చేయొచ్చు. ఇదే స్క్రీన్ షాట్ నువ్వు ఏఐకి ఇచ్చావనుకో, డిజైన్ చేయంటే చాలా నీట్గా డిజైన్ చేసేస్తుంది తెలుసా. డిజైన్ దిస్ లేఅవుట్ అని అంటే 100% చాట్ జీపీటీకి చూడండి, ఇదే లేఅవుట్ని అది చాలా నీట్గా డిజైన్ చేస్తుంది. మనం వర్క్ హార్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ ఇక్కడ. మనం అంటే ఏఐని వాడి కూడా మన టాస్క్లు మనం చేయొచ్చు. సో మీరు ఇప్పుడు చేయాల్సిన థింగ్ ఏంటంటే మీరు నేను ఇంకొక అసైన్మెంట్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను, అది డౌన్లోడ్ చేసుకొని మీరు అసైన్మెంట్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే సెషన్లో అడగండి. వి విల్ క్లారిఫై యూ ఆన్ ద ఫ్లై. ఓకే, రైట్. సో ఇలా మనము లేఅవుట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. రేపు ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అదే లేఅవుట్స్ మీదనే. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో. కాబట్టి ఈ లేఅవుట్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది వి విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టుమారో.